హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి అంగన్వాడీల సమస్యలపై 21న చలో విజయవాడ, దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో, మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టీడీపీఓ శాంతకు వినతిని ఇస్తున్న అంగన్వాడీ మినీ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 21న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టి విజయవాడ అలంకర్ సెంటర్ వద్ద మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు సిఐటియు పట్న కన్వీనర్ రాము అంగన్వాడీల పేర్కొన్నారు. శనివారం సిఐటియు నాయకులతో కలిసి అంగన్వాడీ మినీ వర్కర్లు సిడిపిఓ శాంతకు ఈ విషయంపై వినతిని ఇచ్చి అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రాము అంగన్వాడీ హిందూపురం ప్రాజెక్టు కార్యదర్శి శోభమ్మలు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 6,830 మెయిన్ సెంటర్లు మినీ సెంటర్లుగా నడుస్తున్నాయి. తక్కువ జనాభా ఉన్న ప్రాంతంలో మాత్రమే మినీ సెంటర్లు నడవాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో 1000 నుంచి 1200 మంది జనాభా ఉన్న చోట్ల కూడా మినీ సెంటర్లు నడుస్తున్నాయి. మినీ వర్కర్లు, పని హెల్పర్లు పని కూడా వారు చేస్తున్నారు. 42 రోజుల సమ్మె సందర్భంగా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని చేసిన పోరాటం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అసెంబ్లీలో మంత్రులు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని ప్రకటనలు చేసిన ఇంతవరకు జీవో రాలేదు అన్నారు. మినీ వర్కర్లు మారుమూల గ్రామాల్లో పేద గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు ఆహారం వండి పెడుతూ ఆరోగ్యం ఫ్రీ స్కూల్ అందిస్తున్నారు. మినీ వర్కర్లు, హెల్పర్లు పనిచేయడం వల్ల పని భారం పెరిగింది అన్నారు. ప్రీ స్కూల్ నడపడం, రికార్డులు రాయడం, ఆన్లైన్ వర్క్ వంటి అనేక పనులు చేస్తున్నారు. కానీ మినీ వర్కర్లు కష్టాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు అన్నారు. వీరికి వేసవి సెలవులు, ఉద్యోగోన్నతులు ఇవ్వడం లేదన్నారు. ఈ సమస్యలను పరిశీలించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షురాలు అరుణ, సెక్టర్ లీడర్స్ విజయలక్ష్మి, శైలమ్మ, విజయ, లలిత, నాగమణి పాల్గొన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.